హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. పల్లవి అంటుంది అక్కడున్న కోచ్ సార్తోని, సార్ రేపే కదా ఫైనల్స్, కొన్ని టిప్స్ ఏమైనా చెప్తారు మా వారికని ఇలా వచ్చాం సార్ అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అప్పటికి ఆ కోచ్ సార్ అంటారు, నేను వద్దు వెళ్ళిపో అమ్మా అన్న, నువ్వు వింటావా అమ్మా, వినవు కదా, మా ఆయనకి టిప్స్ చెప్పండి అని చెప్పి నన్ను వదలవు కదా, నాకు తెలుసులే టిప్స్ చెప్తాను, ఇదిగో చరణ్ నువ్వు కూడా వాళ్ళతో జాయిన్ అవ్వమ్మా అని చెప్పి ఇక అందరికీ టిప్స్ చెప్తూ ఉంటారనమాట కోచ్. యాక్చువల్గా మనం ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉన్నా కబడ్డీకి ఇది మాత్రం మెంటల్గా మనకి మైండ్ గేమ్ అనే చెప్పాలి అని చెప్పి కొన్ని టిప్స్ అవి చెప్తూ ఉంటారనమాట. ఇలా ఇలా ఉండాలి అని చెప్పి, ఇక అవతల వాళ్ళు ఎలా ఆడితే మనం ఎలాగా ఆడాలి, మనం కూతకెళ్తే ఎలా ఉండాలి, ఇలా మొత్తం అంతా మైండ్ గేమ్ అని చెప్పి అన్నట్టుగా చెప్తూ ఉంటారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఆల్ ది బెస్ట్, రేపే కదా ఫైనల్స్, నేను చెప్పిన టిప్స్ అన్ని బాగా మైండ్లో పెట్టుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారనమాట కోచ్. ఇక ఆ తర్వాత కోచ్ ఏమో అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి అని చెప్పి అనగానే ప్లేయర్స్ అందరూ కళ్ళు మూసుకుంటారు. ఇక కోచ్ ఏమో ఇక ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, మీ ముందు గ్రౌండ్ ఉంది, ఆపోజిట్ టీం ఉంది, ఇటువైపు మీ టీం ఉంది, ఇప్పుడు మీరు కూతకెళ్ళినప్పుడు మీరు ఎలా ఉండాలి అని చెప్పి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. ఇక అలా కాసేపు అయ్యాక, ఒక 5 మినిట్స్ అయ్యాక కోచ్ ఏమో అందరూ కళ్ళు తెరవండి అని చెప్పి అనగానే చరణ్ ఏమో ఇంకా ఆ ట్రాన్స్లోనే ఉంటాడు, తను గేమ్ ఆడుతున్నట్టు అలా ఊహల్లో ఉంటాడనమాట. ఇక ఇటు కోచ్ చప్పట్లు కొట్టి శబ్దం చేసినా కూడా కళ్ళు తెరవడు. అమ్మ మీ ఆయన్ని నువ్వే పిలువమ్మా అని చెప్పి పల్లవిని అనడంతో కోచ్ ఇక అప్పుడు ఏమండి ఏమండి అని చెప్పి పల్లవి పిలవడంతో ఇక మెల్లగా కళ్ళు తెరుస్తాడు. ఇక అప్పుడు కోచ్ అంటాడు, ఇప్పుడు నేను పెద్ద శబ్దం చేశాను, నీకు వినిపించిందా అనగానే లేదు సార్ అని చెప్పి అంటాడు చరణ్. నీ పక్కన ఉన్న వాళ్ళందరికీ బాగానే వినిపించుంటుంది, నీకు వినిపించలేదు, నేను ఇందాక కొన్ని టిప్స్ చెప్పాను కదా, సో నువ్వు ఆ టిప్స్ ప్రకారం బాగా ఫాలో అయిపోయి ఇన్వాల్వ్ అయిపోయావు గేమ్లో, అక్కడ నువ్వు ఆడుతున్నట్టు ఊహించుకుంటున్నట్టున్నావు, అందుకే అంత ఇన్వాల్వ్ అయిపోయావు, నేను పిలుస్తున్నా కూడా నువ్వు పలకలేదు. చూడండి ప్లేయర్స్, చరణ్ లాగా అంత ఇన్వాల్వ్మెంట్తోని మనం గేమ్ మీద ఫోకస్ చేసి ఆడాలి, ఆడినప్పుడు మన మైండ్ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉండాలి, ఇంకా వేరే ఏ ఆలోచన ఉండకూడదు అని చెప్పి మొత్తం అలా టిప్స్ చెప్తారనమాట. ఆ తర్వాత ఇక ఇంటి దగ్గరేమో ఇటు చందు కోపంగా చూస్తూ ఉంటాడనమాట కిచెన్లో పనిచేస్తున్న ఉషాని. ఇక ఉష ఏమో తను పట్టించుకుని నార్మల్గా కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఇటు చందు ఏమో కోపంతో చూస్తూ ఉంటే ఇక అప్పుడే అటు అక్షిత వస్తుంది. ఏంటి చందు అంత కోపంతో చూస్తున్నావు, కళ్ళతోనే చంపేసేలాగా అనగానే, నాకే కనుక నా కళ్ళకు అంత పవర్ ఉంటే వదినా దాన్ని ఎప్పుడు చంపి పడేసేదాన్ని, వాడిని అసలు ఎంత కోపం వస్తుందో దీన్ని చూస్తుంటే, ఇంట్లో నుంచి పొమ్మన్నా పోదు, ఇప్పుడు చూసి అన్నయ్య తీసుకొచ్చి పెట్టాడు, దీన్ని ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదు వదినా అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత, నేను నీకు ఆల్రెడీ మాట ఇచ్చాను కదా చందు, దీన్ని ఏదో రకంగా ఇంట్లో నుంచి పంపించేద్దాము, అది ఎటైనా మనం పంపించేద్దాం ట్రై చేస్తే అవ్వలేదు, ఇప్పుడు దానికి అదే నేను ఇంట్లో ఉండలేనా బాబు అన్న సిచ్యువేషన్ మనం క్రియేట్ చేయాలి, సో ఆ విధంగా తీసుకొచ్చామంటే దానికదే ఇక్కడ ఉండలేక పారిపోతుంది, నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించేస్తుంది అనమాట చందుని. ఇక చందు అక్కడ మెట్లకి అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు. ఇటు అక్షిత ఏమో మెల్లగా వచ్చి అక్కడ సోఫాలో కూర్చుంటుంది. ఉషా ఉషా అని చెప్పి పిలుస్తుంది. ఉషా వస్తుందన్నమాట హాల్లోకి. ఏంటి మేడం పిలిచారు అనగానే, ఏం చేస్తున్నావు అని చెప్పి అనగానే, కిచెన్లో వర్క్ చేసుకుంటున్నాను అని చెప్పి ఉషా అంటుంది. సరే వర్క్ చేస్తున్నావా, సరే కానీ కొంచెం వాటర్ తీసుకురా మంచినీళ్ళు అని చెప్పి అనగానే, అలాగే మేడం అని చెప్పి వాటర్ తీసుకొస్తుంది ఉషా. ఇక వాటర్ తాగుతూ, కొంచెం తల నొప్పిగా ఉంది కానీ కొంచెం తల పట్టు అని చెప్పి అంటుంది అక్షిత. ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఉషా. ఏంటి తల పట్టమన్నాను, తలనొప్పిగా ఉంది, పట్టవా, ఏ నువ్వు ఉన్నది పని చేయడానికే కదా అని చెప్పి అక్షిత అన్నంతో, సరే మేడం అని చెప్పి ఇక తల పడుతూ తల నొక్కుతూ ఉంటుంది. ఎలా చేయిస్తున్నాను పని అన్నట్టుగా కళ్ళు ఎగరేస్తూ ఉంటుంది అక్షిత అక్కడున్న మెట్ల దగ్గర ఉన్న చందుని చూసి. ఆ తర్వాత చాలే కానీ తలనొక్కింది, కొంచెం కాళ్ళు లాగుతున్నాయి కానీ కొంచెం కాళ్ళు నొక్కు అని చెప్పి అనగానే అలా నించుండిపోయి చూస్తూ ఉంటుంది ఉష. ఏ నామోషియా కాళ్ళు నొక్కవా అని చెప్పి అక్షిత అన్నంతో, అదేం లేదు మేడం నొక్కుతాను అని చెప్పి వచ్చి కాళ్ళు నొక్కుతూ ఉంటుంది, నొక్కించుకుంటూ ఉంటుందేమో అక్షిత. ఇక అప్పుడే అక్కడికి బామ్మ అలాగే ఇటు ప్రసాదరావు వస్తారు. ఏంటి అక్షిత నువ్వు ఈ అమ్మాయి చేత కాళ్ళు నొక్కించుకుంటున్నావేంటి, ఉషా లే నువ్వు, అది నొక్కమంటే ఎంత బాగా నొక్కుతున్నావు నువ్వు అని చెప్పి లేమని చెప్పి లేపుతూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి చంటి కూడా వస్తాడు. ఏ బామ్మగారు నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నొక్కించుకుంటున్నాను, అయినా అమ్మాయి పనమ్మాయే కదా, పనమ్మాయితో పనిలేగా చేయించుకునేది, నేనేదో ఘోరం నేరం చేసినట్టు అంతేగా కోపంగా మీరు అందరూ నన్ను చూస్తున్నారు అని చెప్పి అనగానే, నువ్వు చేసిన తప్పు కాదు అక్షిత అని చెప్పి చంటి కూడా అంటూ ఉంటాడు. నేనేం తప్పు చేశాను, నేనేం చేయలేదే అని చెప్పి అంటూ ఉంటే, చూడమ్మా నువ్వు ఈ అమ్మాయి చెప్తే కాళ్ళు నొక్కాల్సిన పనేం లేదు అని చెప్పి బామ్మ అంటుంది. పర్వాలేదు అని చెప్పి అంటూ ఉంటే, పనమ్మాయికి పని చెప్తే మాత్రం మీ అందరికీ బాగా కోపం వస్తుంది, చూడు ఉషా నువ్వు వెళ్ళి కొంచెం జ్యూస్ తీసుకురా, కాళ్ళు నొక్కించుకుంటే వీళ్ళందరికీ నొప్పిగా ఉంది అని చెప్పి అనగానే, ఏదైనా నువ్వు కాళ్ళు నొక్కించుకోవడం కరెక్ట్ కాదమ్మా అని చెప్పి ప్రసాదరావు కూడా అంటూ ఉంటారు.
ఇక అప్పుడు ఉషాకి అంటుందన్నమాట, నా గురించి మీరెవరు గొడవ పడకండి, పర్వాలేదు నేను కాలు నొక్కుతాను, జ్యూస్ కూడా తీసుకొస్తాను, వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ తీసుకురావడానికి వెళ్తుంది. ఇక వీళ్ళందరూ వాళ్ళ పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతారు. ఇక అక్షిత అక్కడే ఉండి అనుకుంటుంది, ఈ ఉషాకి కొంచెం పని చెప్తే ఇంతమంది సపోర్ట్గా వచ్చేసారు, దీన్ని ఏదో రకంగా బ్యాడ్ చేయాలి. ఇది జ్యూస్ తీసుకొస్తాను వెళ్ళింది కదా, ఆ జ్యూస్ ఆంటీ మీద పడేలా చేయాలి, ఆంటీ చేతి తిట్టించాలి అని చెప్పి అక్షిత అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల హాల్లో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుందన్నమాట సుమలతది. ఎవరు ఫోన్ చేశారు, ఫోన్ లిఫ్ట్ చేద్దాం అన్నట్టుగా సుమలత అప్పుడే అటువైపుగా వస్తూ ఉంటుందన్నమాట. ఇక ఇటు ఉషా ఏమో జ్యూస్ మెల్లగా తీసుకొస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్షిత కావాలని కనిపించకుండా దాక్కుని కొంచెం కాలు అడ్డు పెట్టడంతో ఇక అది గమనించుకోదనమాట. ఉషా కాలు అడ్డు ఉండేసరికి అలా తట్టుకొని పడబోతూ ఉంటుంది. తన గ్లాస్లో ఉన్న జ్యూస్ కరెక్ట్గా శారీ మీద పడుతుందన్నమాట, సుమలత శారీ మీద. ఇక ఒక్కసారిగా సుమలత కూడా షాక్ అయిపోతుంది. ఏం చేసావు అని చెప్పి గట్టిగా అరుస్తుంది సుమలత. ఇక హాల్లోకి చంటి అలాగే ఇటు అక్షిత వీళ్ళు ఆల్రెడీ ఉంటారు కదా, బామ్మ ప్రసాదరావు ఉంటారు. ఇక అప్పుడే బయట నుంచి ఇటు పల్లవి అలాగే చరణ్ వీళ్ళంతా కూడా వస్తారనమాట. ఇక అప్పుడు అక్షిత ఓవర్గా రియాక్ట్ అయిపోయి, ఆంటీ శారీ చూడు ఎంత ఇదిగా పాడు చేసావు, అత్తయ్య గారి శారీ ఎంత పాడైపోయింది వల్ల, కళ్ళు ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పి ఇక ఉష చంప మీద కొడుతుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారనమాట. ఏంటి ఏంటి నువ్వు అలా కొట్టావు, తను చేసిన పని ఏంటి, నువ్వు కొట్టేదేంటి అని చెప్పి పల్లవి అంటుంది. మరి అత్తయ్య గారి చీర చూసావా ఎలా పాడు చేసేసిందో అని చెప్పి అనగానే ఇక అప్పుడు పల్లవి, చూడు అక్షిత, అత్తయ్య గారి చీర పాడైంది కరెక్టే, ఒప్పుకుంటున్నాను, దానికి మాటలతో నార్మల్గా చెప్పచ్చు, ఇలా ఓవర్గా బిహేవ్ చేసి అలా చంప మీద కొట్టడం ఏంటి అనగానే, పనమ్మాయినే కానీ కొట్టింది అని చెప్పి అంటుంది అక్షిత. ఇక అప్పుడు పనింట్లో పని చేస్తే మనుషులు కాదా ఏంటి, అలా కొట్టేస్తారా అని చెప్పి పల్లవి అంటుంది. ఏమండి నేను తప్పుగా మాట్లాడానా అని పల్లవి అనడంతోనే ఇక అప్పుడు చరణ్ కూడా, చూడు అక్షిత, మనుషుల్ని మనుషుల్లా చూడు, పని వాళ్ళైతే వాళ్ళు మనుషులు కాదా ఏంటి, అంతిదిగా చేతులు నువ్వు వేయడం అనేది కరెక్ట్ కాదు, చంప మీద కొట్టడం ఏంటి, మరీ టూ మచ్గా ఉంది అని చెప్పి అనగానే ఇక పల్లవి కూడా, చూడు అక్షిత, నువ్వు చాలా ఓవర్గా బిహేవ్ చేసావు, నార్మల్గా చెప్తే సరిపోయేది అనగానే ఇటు ఉషా కూడా, నేను కావాలని చేయలేదండి, పొరపాటున నాకు ఎవరో కాలు తగిలినట్టు అనిపించింది, పడబోతూ అలా జ్యూస్ మేడం మీద పడింది కానీ నేనేం పడేయలేదు అని చెప్పి అనగానే, విన్నావుగా అనగానే, నీ కాలు నువ్వే తట్టుకొని పడి ఎవరో కాలు పెట్టారంటావా, నువ్వే కావాలని చేసుంటావు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఇక అప్పుడు పల్లవి, చూడు అక్షిత, ఆ అమ్మాయి కావాలని చేయలేదని చెప్తుంది, మర్యాదగా నువ్వు కొట్టావు కాబట్టి సారీ చెప్పాల్సిందే అనగానే, నేను సారీ చెప్పేదేంటి అనగానే, అవును నువ్వు కూడా సారీ చెప్పాల్సిందే అని చెప్పి చరణ్ కూడా అంటాడు. ఇక అప్పుడు నేను సారీ చెప్పేదేంటి పనమ్మాయికి అని అక్షిత అంటుంది. ఇక అప్పుడు చెప్పాల్సిందే, నేను చెప్తున్నాను చెప్పు అని చెప్పి అంటాడనమాట చంటి కూడా. ఇక చంటి కూడా గట్టిగా చెప్పేసరికి అక్షితకు వేరే ఆప్షన్ లేక, సారీ ఉషా, నేను కొట్టేసరికి ఇక్కడ అందరికీ బాధగా ఉంది, సారీ అని చెప్పి అంటంగానే ఈలోపు ఇలా హాల్లో డిస్కషన్ అవుతూ ఉంటుంది. ఇక పైనుంచి ఒక పెద్ద ఫ్రేమ్ కింద పడిపోతుందన్నమాట. ఒకసారిగా వీళ్ళంతా షాక్ అవుతారు. ఇక అప్పుడు పల్లవి అంటుంది, చూసారా అత్తయ్య, మీకు మంచి జరిగింది ఉషా వల్ల, మీరు ఫోన్ రింగ్ అవుతుందని అక్కడ దాకా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు తను జ్యూస్ పడేయకపోతే మీరు ఈ పాటికి ఆ ఫోన్ తీసుకోవడానికి కోసం అక్కడ వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అక్కడే కదా మిర్రర్ అది పడింది. ఇక ఇటు బామ్మ కూడా అంటుంది, ఉషా వల్ల మంచి జరిగింది సుమలత నీకు, లేదంటే ఈ పాటికి అదే మిర్రర్ వచ్చి ఆ అద్దం వచ్చి నీ మీదేగా పడేది, ఏమై ఉండి తల పగిలేదా నీకు అని చెప్పి అనగానే, అవును ఉషా, అనవసరంగా సుమలత ఉషాని తిట్టావు, ఉషా వల్ల నీకు మంచి జరిగింది అని ప్రసాదరావు కూడా అంటారు. ఆ తర్వాత ఇక సరే ఉషా నువ్వు వెళ్ళు అని చెప్పి పల్లవి అనడంతో ఉషా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక బామ్మ, అవునమ్మ పల్లవి ఎక్కడికి వెళ్ళొచ్చారు అనగానే పల్లవి అంటుంది, అది బామ్మ రేపే ఫైనల్స్, కోచ్ దగ్గరికి వెళ్ళాము టిప్స్ చెప్తారని అనగానే ఇక ఇటు చంటి ఏమో, అన్నయ్య నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావు, నీ టీమే విన్ అవుతుంది నాకు తెలుసు అని చెప్పి ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు ప్రసాదరావు చంటి వీళ్ళు. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే వెళ్తారనమాట. ఫైనల్ గేమ్ కాబట్టి ఇటు చరణ్, అక్షిత, సుమలత, పల్లవి కార్లో వెళ్తారనమాట. ఇక ఎక్కడైతే స్టేడియం ప్లే అవుతుందో అక్కడికి వెళ్తారు. ఇక వాళ్ళు వెళ్తూ ఉంటే ఇటు చరణ్ తరపున ఆడే ప్లేయర్స్లో ఒక అతను ఉంటాడు కదా, అతను ఆల్రెడీ కోపంగా ఉంటాడు కదా చరణ్ మీద. ఇక వేరే అతను అంటాడనమాట ఇతనితోని, అసలు నువ్వు ఈ చరణ్ రాకపోతే నువ్వే ఖచ్చితంగా మన టీంకి కెప్టెన్ అయి ఉండేవాడివి, అనవసరంగా ఈ చరణ్కి ఇచ్చారు అని చెప్పి అనగానే ఇక ఈ ప్లేయర్స్ అందరూ అలా అనుకుంటారు, మనం విన్ అవ్వకపోయినా పర్వాలేదు, ఈ చరణ్ మన కెప్టెన్గా అవసరం లేదు, ఆపోజిట్ టీంలో ఓడైనా సరే మనము చరణ్ని ఇటు అనవసరంగా కెప్టెన్ చేశామని కోచ్ అనుకునేలా చేయాలి మనం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈ లోపల చరణ్ వాళ్ళు రావడంతో నీ కోచ్ వచ్చి, చరణ్ నువ్వు కాన్ఫిడెంట్గానే ఉన్నావు కదా అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి, సార్
మా వారు చాలా బాగా ఆడతారు, ఖచ్చితంగా మన టీమే విన్ అవుతుంది చూడండి అని చెప్పి అంటూ ఉంటే ఇక చరణ్ వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆపోజిట్ టీం వాళ్ళు వస్తూ ఉంటారనమాట. ఇక వాళ్ళు వచ్చేసరికి ఇటు చరణ్ టీం ప్లేయర్స్ గుద్దుకుంటారు. ఏంటి కళ్ళు కనిపించట్లేదా, మేము వస్తే మీరు పక్కకు తప్పుకోవాలి అని ఆపోజిట్ టీం వాళ్ళు అంటూ ఉంటే ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు అని చెప్పి చరణ్ టీం వాళ్ళు అంటూ ఉంటారు. అలా గొడవ జరుగుతూ ఉంటుంది. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.